మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు కావాల్సింది ఇప్పుడు సజీవుడైన యేసుక్రీస్తా లేకపోతే చనిపోయిన యేసుక్రీస్తా అనే మాట మీద మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. యోబు గ్రంథంకి వెళ్ళి పరిశీలిస్తే అతను విశ్వాసం, అచంచలమైన విశ్వాసం, అమోఘమైన విశ్వాసం ఉంది యోబుకి. సాతానుతో పోరాడాడు అతను. విశ్వాసంలో ఏమాత్రం సడలిపోకుండా అన్ని శోధనకు గురైనప్పుడు కూడా ఏమాత్రమైనా కంగారు పడలేదు, భయపడలేదు. అంతమంది చనిపోతే పిల్లలు అంటాడు, నేను తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతున్నాను, ఇది యెహోవా దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని అన్నాడు. కానీ ఒక్క మాట దేవుడు అనలేదండి. ఆయన ఎంత విశ్వాసం అంటే యోబు గ్రంథం 19:25 అక్కడ ఒక మాట చదువుకుందాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఎంత గొప్ప గ్రంథం ఆలోచించండి. అయితే ఇక్కడ దీని కాంట్రాస్ట్గా డిజిటల్ కోణంలో బైబిల్ ఉంది. అక్కడ అపోస్తుల కార్యంలో మీకు ఫేస్తు అనేటువంటి అధికారి ఆ పౌలు గారి గురించి మాట్లాడుతుంటూ అంటాడు, 25వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అది కూడా రిఫరెన్స్ క్రాస్ చేశాడు. 19:25 యోబుకి క్రాస్ చేస్తే 25:19 వస్తుందండి. ఒక్క మాట అది కూడా చూసుకుందాం. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకను గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్లు కనబడెను. అది ఆ టాపిక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు చూడండి, చనిపోయిన యేసు అంటున్నాడు. కానీ ఇది యోబుకున్న విశ్వాసం ఏంటి? నా విమోచకుడు సజీవుడనియు, ఆయన తర్వాత భూమి మీద నిలుచుననియు అని చెప్పి అన్నాడు. కానీ లోకస్తులు ఏమన్నారు? ఎవరు చనిపోయినట్టండి, 3 మేకులు పీక్కోలేనాడు ఆయన దేవుడు ఎట్లా తోడని చెప్పి వాదించి వచ్చారు చాలామంది. ఇంకా నడుస్తున్నాయి ఆ డిస్కషన్స్ అంతా. కానీ ఈ యొక్క యోబు గారి విషయంలో చూస్తే ఆయనకి భూమి మీద నిలబడుతుంటా ఏమన్నాడు? అక్కడ ఇంకో మాట రాస్తున్నాడు, నేనే చూస్తాను, నేను కనులారా చూస్తాను అని చెప్పని ఆయన స్ట్రాంగ్గా మాట్లాడతాడు. అంటే శరీరం లేకుండా నేను చూస్తానని చెప్పి అంటాడు. మరి చూశాడు లేదా తెలుసుకుందాం రండి. 42వ అధ్యాయం యోబు గ్రంథం 5-6 వచనాలండి. 451 పేజీ, 451 పేజీలు ఉంటుంది. 42వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే ఏముంటుందంటే, నేను వినికిడి చేత నిన్ను విన్నానంటాడు. అంటే చదువుతారు అన్నమాట, వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అంటే వాళ్ళు చెప్తే విన్నాను అంతే. ఎంతకాలం నాకు తెలియదు ప్రభువా, నేను వినికిడి గూర్చి నేను వింటిని. కానీ అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఎక్సలెంట్ వర్స్. అంటే భూమి మీదకి యేసుక్రీస్తు రావటం అయితే ఆయన ముందే చూశాడట. అంటే ఇంకా పాత నిబంధనలో ఉన్నది, ధర్మశాస్త్రంలో లేదు, యోబు గ్రంథంలో నుంచి రాస్తున్నాడు ఈ మాట. వినికిడి చేత నిన్ను గురించి ఉన్నానయ్యా, ఇప్పుడైతే నేను కన్నులారా చూస్తున్నానని చెప్పి అన్నాడు. ఇంకేముంది 6వ వచనం కూడా, కావున నన్ను నేను అసహ్యించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎంత పశ్చాత్తాపం! అంత పుణ్యాత్ముడు, పాపం గురించి ద్వేషించేవాడు ఆయన గొప్ప భక్తిపరుడు. ఏమంటాడంటే ఆయన మైక్రోస్కోప్లో చూసుకున్నాడు. ఎప్పుడైతే దేవుడిని చూశాడో ఇటు తను చూసుకున్నాడు, దేవుడిని చూస్తున్నాడు. అయితే తను నీతిపరుడు అనుకున్నాడు. కానీ ప్రతి చిన్న పాపం కూడా కనపడుతుంది కాబట్టి భయపడి వణికిపోయి ఉంటున్నాడు. అయ్యో, ఇంతకాలం నుంచి నేను భక్తిపరుడు అనుకున్నాను, నేను పుణ్యాత్ముడు అనుకున్నాను, కానీ నా యొక్క బ్రతుకులో ఇంకా పాపాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చూసేటప్పటికి తన పాపాలన్నీ కనపడుతున్నప్పుడు పశ్చాత్తాపడైనా అక్కడ కింద అంటాడు, నేను బూడిదలోను ఇంకా పొరలాడుతున్నాను చెప్పాడు. బూడిదలోను పడి పొరలాడుతున్నాను అనేటువంటి భక్తుడు యోబు రాదు. కాబట్టి మనం నీతిమంతులు అనుకోవద్దండి. ప్రతివాడు పాపినే. కాబట్టి చిన్న పాపలు పెద్ద పాపలు ఉంటుండో కానీ అందరం పాపలమే. మనం పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క యోబు గ్రంథంలో నుంచి చక్కటి మాటలు, ఈ మాటల ద్వారా మనం విజయించబడదాం. మనం నీతిమంతులు అనుకోవద్దు, నీతిమంతుడు ఒకడు లేడు అని చెప్పి రాశాడు. కాబట్టి ప్రతి చిన్న పాపాన్ని ఒప్పుకోవాలి. మన పాపను ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి సమస్త దుర్నీతిని మనల్ని పవిత్రంగా చేస్తాడు. దేవుడి వాక్యమును దీవించుగాక.